హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు గ్రూప్ 2 కేసు సంబంధించి హీరింగ్స్ అనేవి జరిగాయి. సో ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాకా జరిగాయండి వాదనలు. సో చూసుకున్నట్లయితే మెయిన్గా వీరారెడ్డి సారు ఈరోజు జడ్జి గారికి చెప్పడం జరిగింది. అసలు స్టార్టింగ్ నుంచి అసలు నోటిఫికేషన్ గురించి, నెక్స్ట్ జడ్జిమెంట్స్ గురించి, మెయిన్గా సుప్రీంకోర్టు 3 జడ్జిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఒకటి అనిల్ గుప్తా కేసు, నెక్స్ట్ రాజేష్ కుమార్ దర్యా కేసు, ఇంకోటి అదర్ కేసు అనమాట. ఈ 3 కేసెస్ చెప్పి మొత్తానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పినట్లు ఈ నోటిఫికేషన్లో కొన్ని చేయలేదని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా డీటెయిల్గా పోస్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అదంతా డీటెయిల్గా చెప్పిన తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి ఉమెన్ రిజర్వేషన్ గురించి పర్టికులర్గా మాట్లాడడం జరిగిందండి. అంటే మెయిన్ మిస్టేక్స్ ఉమెన్ రిజర్వేషన్ దగ్గర ఉన్నాయని నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకురావచ్చు. సో ఉమెన్ రిజర్వేషన్ గురించి కూడా అసలు ఓసీ ఎలా జరుగుతుంది, ఎస్సీ ఎలా జరుగుతుంది, ఎస్టీ ఎలా జరుగుతుంది, ఇవన్నీ డీటెయిల్గా చెప్పి మెరిట్ లిస్ట్ అంటే ఏంది, 50% ఓసీ అయిపోయిన తర్వాత మిగతా ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ ఉమెన్ రిజర్వేషన్ దగ్గర మిస్టేక్స్ ఉండేటట్టు ప్రజెంట్ మెయిన్ వీరారెడ్డి సార్ దీని గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. జడ్జి గారు నీట్గా వింటున్నారు. మొత్తం 40 మినిట్స్ నీట్గా జాగ్రత్తగా అంతా విన్నారు. అంతా వినిన తర్వాత కొన్ని అడిషనల్ కౌంటర్ గురించి కూడా స్టార్టింగ్ అడగడం జరిగింది. బట్ కామన్ కౌంటర్ వేసారు. మొత్తం 11 మంది పిటిషన్స్ వేశారు కదా, 11 మంది పిటిషన్స్ వేసినా కామన్ అడిషనల్ కౌంటర్ ఉందని చెప్పడం జరిగింది. సో దీని గురించి కొంచెం మనం 3:40 స్టార్ట్ అయింది హీరింగ్స్, ఆల్మోస్ట్ 4:27 దాకా జరిగాయండి. అంటే చాలాసేపు జరిగాయి. బట్ జడ్జి గారు ఇక టైం లేదని పార్ట్ హెడ్ అంటే హాఫ్ కంప్లీట్ చేశారు ఆర్గ్యుమెంట్స్ వినడం. నెక్స్ట్ మనకి 14వ తేదీ మిగతావి వింటారనమాట. వినిన తర్వాత ఎలా వెళ్తారు ముందుకి ఏంటని మనం చూడాలి. సో చాలా నీట్గా వీరారెడ్డి సార్ గ్రూప్ 2 గురించి మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్లయితే రోస్టర్ మిస్టేక్స్ అంటే ఏంటంటే మెయిన్గా రిజర్వేషన్స్ సంబంధించి ఎక్కువ పోస్టులు అంటే ఏంటంటే ఉమెన్కి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో దాని గురించి మనకి చూసుకున్నట్లయితే 100కి 33% ఉన్నారు కదా, ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయని నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీని గురించి మొత్తం జడ్జి గారు విని ఎట్లా చేస్తారు ఏంటని చెప్పేసి టైం అయిపోయింది. అప్పటికి మంది ఆల్రెడీ 3:40 స్టార్ట్ అయింది, 4:30 అయిపోతుంది అనమాట కోర్ట్ అనేది. సో మంది లాస్ట్ వచ్చింది కాబట్టి కేసు కొంచెం పార్ట్ హెడ్ చేశారు, అంటే మొత్తం వినలేదు. నెక్స్ట్ ఖచ్చితంగా మొత్తం వింటారండి. మొత్తం విన్నాక మనకి డెసిషన్ అనేది తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి మన చేతుల్లో లేదు. బట్ హీరింగ్స్ వరకు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ జరుగుతున్నాయి హీరింగ్స్, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ని మీకు కంప్లీట్ ఇస్తాను. బట్ స్టే వచ్చే సైడ్ ఏమో ఇంకా స్టే వస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. బట్ ఏం జరుగుతుంది ఏంటని మనం చూద్దాం ఫ్యూచర్గా. బట్ ప్రజెంట్ అయితే ఈరోజు జరిగిన కంప్లీట్ అప్డేట్ ఇది, ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అయినా చేయండి, 5K అన్నా సబ్స్క్రైబర్స్ చేయండి, మీ యొక్క వంతు సహాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.